15వ అధ్యాయం ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం చదివితే మీకు అర్థమై చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎందువలన? నోట్లో ఉండేవాళ్ళు చెప్పండి అమ్మా. ఎందువలన? మీరు అక్కడ కొంచెం పప్పులో కాలేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు బహుగా అక్కడ రావాలి, ఆ మాట రావాలి. యేసు ప్రభు అంటున్నాడు ఫలించటం కాదు. ఏమండి మీకు తెలుసా, ఇప్పుడు మనము ఆ ఇసుక పోసే ముందు యేసురత్నం అన్నోళ్ళు స్థలం అంతా శుభ్రంగా పోసామా పోయలేదాక? చేసామా? ఇప్పుడు వెళ్ళి చూడండి ఇసుక చుట్టూ ఎన్ని మొక్కలు మొలిసినాయో. అవి కాయలు కాయట్లేదా? ఆ పిచ్చి మొక్కలు కాయలు కాయట్లేదా? రోజు వచ్చి ఆ నిలబడి మా చిన్నోడు అమ్మా మా సేవలు ఎంత పండదు అమ్మ, ఈ పంట అమ్ముకుంటే నాయన బాకీలన్నీ దీని 1 కోటి రూపాయలన్నీ మిగులుతాయి అనుకుంటాడా? అనుకున్నాడు అనుకో, ఆహా మనోడి యొక్క వైజాగ్ వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది అని మనందరం అనుకోవాలి. ఆ పిచ్చి చెట్టులు ఫలించట్లేదా? ఏమండి చెప్పండి. యేసు ప్రభు అన్నాడు మీరు ఫలించే విధానం ఎట్టుండాలో తెలుసా? మంచి ఫలములు ఫలింపని ఎడల ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది అన్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడిద్ది అన్నాడు. అంటే చెడ్డ ఫలాలు ఫలించే చెట్లు కూడా ఉన్నాయి. చిన్నప్పుడు చదువుకోలేదా? మేడి పండు చూడు మేలుమయ్యుండును, పట్ట విప్పు చూడు పురుగులుండును. ఎంతమంది అసలు అటు జోలికి వెళ్ళేవాడే లేడు. ఇప్పుడు అవి మంచి ఔషధాలుగా మార్కెట్లో మంచి బేరం జరుగుతుంది. నేను అంటున్నాను, అప్పట్లో మేడి చెట్లు మన పొలం నిండా కూడా 5 పైసలకు కూడా ఇప్పుడు లెక్క చేయలే. వ్యర్థమైన ఫలాలు ఎన్ని పండితే మాత్రం మనకు లాభమే ఉంది. యేసయ్య అంటున్నాడు మీరు ఫలించాలనుకోట్లా, నేను మీరు బహుగా, అది ఆయన కోరుకుంటుంది. మీరు బహుగా ఫలించటం వల్ల మా తండ్రి మహిమ పొందుతాడు, మీరప్పుడు నా శిష్యులని రుజువయ్యిద్ది. ఈ ఫలాలు చూపించండి. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత గలతీ పత్రికలో రాశాడు కదా 5:22లో, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం. ఇంకా చదవండి. విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఏం ఫలాలంట? ఆత్మఫలాలు. యేసు ప్రభువారు మీరు బహుగా ఫలించండి అంటే అన్ని ఫలాలు, మామూలు ఫలాలు అందరూ ఫలిస్తున్నారు, అన్ని ఫలాలు చూస్తున్నాం. అయితే మనలో కావలసింది ప్రభు కోరుకుంటుంది ఆత్మ ఫలాలు బహుగా ఫలించాలి. అంటుకట్టుమా ఆత్మవర్షము కురిపించుమా, ఆత్మఫలములు నిత్యము ఫలించెదా. నీతో నడచుటయే, నీతో గడుపుటయే నాకు, నీతో నడచుటయే నాకు గొప్పదల్నచయే, నాలో నీవుండుటే. పాడదాం అందరం. నా ఆత్మీయ అనుభవమే, నా ఆత్మీయ అనుభవమే, నీతో నడచుటయే నాకు గొప్పదల్నచయే, నీతో నడచుటయే గొప్ప ధన్యత
ద్రాక్షవల్లివి నీవు, నీలో తీగను నేను. పాడు స్వరమెత్తి. ద్రాక్షవల్లివి ఓ నీలో నేను, నీలో నిలచి బహుగా ఫలించుట కొరకు అంటు కట్టుమా ఆత్మవర్షము. పాడదాం. నీలో నిలచి వరకు అంటు కట్టుమా ఆత్మవర్షము. ఆత్మ ఫలములు నిత్యము ఫలించేదా, ఆత్మ ఫలములు నీతో నడచుటయే నాకు గొప్పదల్వే, నీతో నడచుటయే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు అన్నాడు, మీలో ఎవడైనా బహుగా ఫలించాలంటే ద్రాక్షవల్లితో అంటు కట్టాలని యోహాను సువార్త 15లో మొదట్లోనే చెప్పాడు. ఇందువలన మీరు శిష్యులు అవుతారు అంటే అర్థమేంటి తెలుసా? నాతో అంటు కట్టబడి మీరు బహుగా ఫలించాలి. మీరు ఫలించటం వల్ల తండ్రి మహిమపరచబడతాడు. దీనివల్ల మీకు వచ్చేది ఏంటంటే ఇతడు యేసయ్య శిష్యుడు అని చెప్పచ్చు. ద్రాక్ష తోటలో వేసాడంట ఒక ఆయన అంజూరపు చెట్టు. ఎంతకాలం చూసినా ఫలములు లేవు. అసలు ఆ నాటించిన యజమానుడికి ఒక రోజున వచ్చేసింది కోపం, బీపీ పెరిగింది. ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలి, ఏ ఫలములు లేని చెట్టు ఎందుకండి ఇక్కడ? పెద్దోళ్ళు ఏమన్నారంటే, ఏదో ఒక సామెత అన్నారు, మరి అది ఎంతవరకు నిజమో. అసలు ఫలించని చెట్టుని ఎవడు ఆ ఇంటి ముందు ఉంచుకోరంట, నరికేస్తారంట. సరే ఏదో ఒకటిలే ఫలించిందని ఒక్క కాయ కాసిన చెట్టును కూడా ఉంచరంట. అసలు ఫలించని చెట్టునన్ను ఉంచవచ్చు కానీ ఒక్క కాయ కాసిన చెట్టుని అసలు ఉంచకూడదంట. అందుకే కొంతమంది ఈ సంతానం లేని వాళ్ళను కూడా దూషిస్తా ఈ మాట అంటారు. అది వాళ్ళకి హృదయాలకి ఎంత గాయం అయిద్దో ఈ సన్నాసులకు అర్థం కాదు. అసలు పిల్లలు లేని దాని మొహం అన్న చూడవచ్చు అంట, కానీ ఒక్క పిల్ల పుట్టిన దాని మొహం చూడకూడదంట. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నేను ఒక కాయ కాశాను పాస్టర్ గారు, అప్పుడు జనవరి 1కి ఒక కాయ కాశాను పాస్టర్ గారు అంటే, యేసయ్య కూడా ఈ మాట అంటున్నాడు, అసలు కాయలు లేని దాన్ని అన్న చూడవచ్చు కానీ ఒక కాయ కాసిందని నిన్ను అసలు చూడకూడదు, నరికేయరా అన్నాడు. అనుకేం చేస్తావు? 1, 2, 3 కాయాలను చూస్తలా ఆయన చెప్పండి, బహుగా ఫలించాలి. నీ ఫలములకు లెక్క ఉండకూడదు, నీవు ఫలించేదానికి ఒక అంచనా ఉండకూడదు, నువ్వు ఫలిస్తూనే ఉండాలి. అది తండ్రి కోరుకుంటున్న మాట. ఫలించుట అనేది చాలా శ్రేష్టమైన మాట. దేవుని బిడ్డలారా, ఫలించేదంట మరి ఎక్కువగా ఫలించాలని కోరుకుంటాడంట ఆయన. ఫలింపని ఏమో నరికేస్తాడంట. చెప్పండి, ఫలించేదాన్ని మరి ఎక్కువగా ఫలించాలని కోరుకుంటాడంట. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న ఈ మాట, మనము బహుగా ఫలించువారముగా ప్రభు మనలను మార్చునుగాక. అప్పుడు 4వదిగా శిష్యుల సంఖ్యలో చేర్చబడతా. ఇప్పుడు నేను 1, 2 మాటలు, ఒకసారి 2 మాటలు ఉంటే మీరు చదవండి. ఎక్కడ? యెషయా గ్రంథములో 50వ అధ్యాయం తీస్తే 4వ వచనంలో 2 మాటలు మనకు అక్కడ కనపడుతుంది. ఏ 2 మాటలు చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం తీస్తే 4వ వచనంలో 2 మాటలు మనం చూస్తాం.
అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం ఆయన నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఏంటంట? ఇప్పుడు లోకములోనంట అలసిపోయిన వాళ్ళు చాలామంది ఉండారంట. చెప్పండి, ఎవరాళ్ళు? అలసిపోయిన వాళ్ళు అంటే పనిచేసి కాదు అలసిపోయేది. చెప్పమంటారా? మీలో ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత ఏమంటారు? తల్లి నిన్ను ఎప్పుడన్నా అన్నారా అనే ఉంటారు ఖచ్చితంగా. నాకు తెలిసి అసలు మనూరోళ్ళు ఎంత అడ్డగోలోళ్ళు అంటే ఆ పచ్చి పుండు మీదనే కారం పోతూ ఉంటారు. ఏందిరా అంటే నిమ్మకాయ కూడా పెడతారు. బాధపడతారా లేదా ఇది ఉండదు. ఈ పిల్ల వయసు ఎంత? ఈ సుమాంజలి వయసు ఎంత? ఆ పిల్లకంటే డబుల్ వయసు ఉండేవాళ్ళు మన ఊర్లో చాలామంది ఉంటారు. అమ్మా ఇంకెప్పుడైద్దమ్మా పెళ్ళా? ఏమైంది? ఆ పిల్లకి ఏమైంది? పెళ్ళి కాకపోతే మాట, పిల్లలు కలగకపోతే మాట. ఈ విధంగా చాలామంది అందరితో అనిపించుకొని వాళ్ళండి అలిసిపోయిన వాళ్ళు. స్తోత్రం చెప్పండి. భర్త ఉంటాడు, వాడు అడ్డగోలోడు. భార్యను అర్థం చేసుకోడు, ఎట్టంటే అట్ట మాట్లాడతాడు. భార్య ఉంటుంది, భర్తను అర్థం చేసుకోదు. ఎవరెవరైతే అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదుటోళ్ళని ఇబ్బంది పెడతారో, ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా అలిసిపోయినోళ్ళు. వాడికి ఉద్యోగం రాలే పాపం, చదువుకొని ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక లాభం లేదనుకొని కర్ర తీసుకొని బయలుదేరాడు, గేదెలు తోలుకొని బర్రెలక్కతో పాటు. ఆ గేదెల కాడికి వెళ్ళిన తర్వాత వాడిని అందరూ ఆడుకోవడం, కూర్చొని లేకపోలేని వాళ్ళు కూడా. ఏమరా బిఏ చదివా, భీములో ఏలు పెట్టావా, ఉద్యోగం చేయొచ్చుగా? వస్తే వాడు కూడా చేస్తాడు సాఫ్ట్వేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ రాలేదు కాబట్టి హార్డ్వేర్ ఎన్నుకున్నాడు, కర్ర తీసుకుని గేదెలు కాస్తున్నాడు. తెలుసా ఆ వ్యక్తి ఎంతగా మనుషుల చేత అనిపించుకొని అలిసిపోయినోడ్లాగా ఏదో ఒక రోజున అనుకోవడం, ఇట్లా ఈ బతికే కంటే చచ్చిపోవటం రైట్ అనుకున్న వాళ్ళు లేరా? చెప్పండి నాకెళ్ళి చూసి. వాళ్ళు అలిసిపోయిన వాళ్ళంట, వాళ్ళని మాటల చేత ఊరడించే జ్ఞానము మనకు కావాలంట. దానిని తగిన నోరు అన్నాడు యెషయా. స్తోత్రం చెప్పండి. ఏ నోరు కావాలంట మనకి? శిష్యునికి తగిన నోరు. శిష్యుడు ఏం మాట్లాడాలో, ఈడు నోరు తెరిస్తే ఆ ఎదుటుండేవాడు గాయాలు కట్టబడాలి. హల్లెలూయా. అదేం కాకుండా కొంతమంది రివర్స్లో వెళ్ళేవాళ్ళు ఉండారు. ఒక్క మాట మాట్లాడితే ఆడ బస్సం అయిపోవాల్సిందే. నోరు తెరిస్తే కుటుంబాలు చెల్లాచెదురైపోవాల్సిందే. కొంతమంది ఒక్క మాట అంటారండి, ఊర్లో సగం అయిపోతారు, ఇద్దరు కలిసి తన్నుకొని సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. శిష్యులకు ఉండవలసిన 5వ లక్షణం ఏంటో తెలుసా? తగిన నోరు ఉండాలి. ఎందుకో తెలుసా? అలసిపోయిన వారిని మాటల చేత ఊరడించే జ్ఞానం మనకి కావాలి. ఒకసారి మేము ఒక ఇంట్లో ఉన్నాం అద్దెకి. ఆ ఇల్లు వాళ్ళు ఖాళీ చేయమన్నారు. ఆడ కూర్చొని ఒక శిష్యుడు ఉన్నాడు. పాస్టర్ గారు వాళ్ళు నువ్వు ఖాళీ చేయమన్నా కాబట్టి నువ్వు ఆసుపత్రికి వెళ్తావు అనగానే 3వ రోజు ఆసుపత్రికి వెళ్ళాడు పాపం. వెళ్ళిపోయాడు పాపం. వెళ్ళొచ్చిన తర్వాత అర్థమైంది, ఓహో శిష్యులు ఎట్ట అంటారా అని. నేనంటున్నాను, మనం శపిత సంబంధమైన ఏది ఎవరిని అనకూడదు. అన్నామనుకో దేవుడు దాన్ని రూఢి చేస్తాడు.
మనల్ని అంట దేవుడు దీవించటానికే ఉంచాడంట. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఉంచాడు మనల్ని? దీవించటానికే. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు గాయాలు కట్టబడాలి, మనతో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు సేద తీర్చబడి ఆదరించబడాలి తప్ప గాయపరచబడి మాత్రం వెళ్ళకూడదు. ఎక్కడో చదివాను కీర్తనలో, సరిగ్గా నాకు అధ్యాయం వచ్చిన గుర్తులేదు, కానీ కత్తిపోటు వంటి మాటలు పలికే వాళ్ళు కొంతమంది ఉంటారు. చూడండి, ఆ మాట కూడా చదువుదాం. ఏమైంది? కత్తిపోటు లాంటి మాటలంటే మనోళ్ళు మాట్లాడితే అసలు గుండెల్ని కోసేస్తాయి వాళ్ళ మాటలు. మీకేమైనా తగిలితే చూడండి, నాకు ఆ మాట గుర్తులేదు కాబట్టి ధైర్యంగా చెప్పలేకపోయాను. కత్తిపోటు వంటి మాటలు పలికేవారు కొందరు కలరు అని దావీదు అంటాడు. కత్తిపోటు వంటి మాటలు. ఓకే, చూడండి 10వ కీర్తన అంటే చూడండి, అక్కడ రాస్తాడు 11వ వచనమా. ఉందా? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కొందరు కలరు అనే మాట. ఓకే, ఏ మాటలంట? కత్తిపోటు వంటి మాటలు పలికేవారు కలరు. కీర్తనలో కూడా ఉంటుంది ఆ మాటే. అయితే నేను ఆ మాటే చదవాలి అన్నది ఆలోచన కాదు, కానీ ఆ అంశాన్ని బట్టి చెబుతున్న మాట ఏంటంటే, కొంతమంది మాటలో చెప్పండి కత్తి పోటులు. కత్తితో పొడిస్తే గాయం అవ్వలేదండి అన్నవాళ్ళు ఏడన్నా దొరుకుతారా మనకి? పొడిచాడు కాడండి పాపం, ఏదో కోపం మీద నాకు అసలు ఏమీ రవ్వంత కూడా దెబ్బ తాగలేదండి అన్నవాళ్ళు లేరు. కత్తితో పొడిస్తే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలుగా నేను ఒక మాట చెప్పదలిసింది ఏంటంటే, ఎదుట ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని యేసు ప్రభు దగ్గరికి వస్తేనంట, ఎక్కడ రాశాడన్నమాట? లూకాసు వార్త 4:22 ఏముంటుందో తెలుసా? ఆయన నోటు నుండి వచ్చిన దయగలిగిన మాటలు వినటానికి జనసమూహం తండోపతండులుగా వచ్చేవాళ్ళంట. ఆయన కొండ దగ్గర ఉంటే కొండ దగ్గరికి, ఆయన అరణ్యములో ఉంటే అరణ్యానికి, ఎడారిలో ఉంటే ఎడారయ్యి, గుంపులు గుంపులు వేలు వేలు ప్రజలు ఎందుకు వస్తున్నారంటే, ఆయన నోట నుండి వచ్చే మాటలు ఎట్లాంటివి అంట? దయగలిగిన మాటలు. యేసయ్య మాటలు వినటానికి వచ్చేవాళ్ళంట ప్రజలు. వచ్చంట ఇది గట్ట కూర్చున్నారంట మీకులాగా. ఆ ప్రార్థన 3 రోజులు జరిగిందంట కంటిన్యూషన్గా. 3 రోజులు కనుక ఇంటికి పంపిపోతే మీరేమంటారు? 6 రోజులకు ఒకసారి స్నానం చేసాము కూడా వంక పెట్టిద్ది. అయ్యా స్నానం చేసి వస్తాను, వంక ఏదో ఒక వంక. వాళ్ళు ఏం వంకలు పెట్టలే, యేసయ్య మాటలు ఇంట అట్టనే మర్చిపోయారు టైం. 3వ రోజు మరి వెళ్ళిపోయే టైం వచ్చింది. యేసుప్రభు అన్నాడు, ఇక పంపించేద్దాంలే అన్నారు. శిష్యులు అన్నారు, ఇట్లా వెళ్తుంటే వాళ్ళు మధ్యలో కనుక కళ్ళు తిరిగి పడిపోయారు అనుకో, ఏడకెళ్ళి వస్తున్నారు వీళ్ళు పలానా కోటాలకి. అయ్యా చెడ్డ పేరు నీకే వచ్చింది అయ్యా, మరి ఏం చేద్దాం? ఏదైనా భోజనం పెడితే బాగుంటుంది అయ్యా. మీ దగ్గర మరి ఇప్పుడు వీళ్ళందరూ తినాలంటే ఏమేమి పెడితే ఎంత పెడితే బాగుంటుందో లెక్కేయమని ఫిలిప్ అని ఆయన అడిగితే టకా లెక్కేసి 150 దేనారాలన్న రొట్టెలు తెస్తే, అవి కూడా ఒక్కోళ్ళు కేజీ పెడితే సరిపోవు, కొంచెం పెడితే సరిపోతాయేమో ప్రభు అన్నాడు. తర్వాత సంభాషణలో ఆంధ్రేయ వెళ్ళి ఒక చిన్నపిల్లోడి దగ్గర ఒక 5 యవల రొట్టెలు 2 చేపలు తీసుకొస్తే వాటిని ఆశీర్వదించి వాళ్ళందరికీ సమృద్ధిగా పెట్టి పంపించాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రజలు
ఆయన దయగలిగిన మాటలు వింటూ 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 3 రోజులు గడిపేశారు. మిమ్మల్ని ఆ రోజుల్లో ఉంచాల్సింది ప్రభు ఎందుకో నా పాలట ఈ రోజుల్లో పెట్టాడు కదా. ఈ రోజుల్లో పెట్టాడు. సంతోషం అక్క బస్సు ఎక్కి ఉండదు నాకు తెలిసి. నరసరాపేట నీళ్ళు ఉండాలి, అమెరికా నీళ్ళు ఉండాలి. స్తోత్రం చెప్పండి. కొంచెం పక్కన వాళ్ళు అందుకే పక్కన చూసుకుంటా ఉండండి అని చెప్పేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇబ్బందిగా ఉంటే ఒక మెల్లిగా అట్లా లేచి అటు ఒక రౌండ్ అయిన మా పద్మ వేసినట్టు దేవుని వాక్యములో అలసిన వారినంట ఊరడించే జ్ఞానం తగిన నోరు అన్నాడు. రెండో మాట అక్కడే మనం చదువుదాం చూడండి. 50వ అధ్యాయంలోనే 4వ వచనంలోనే అక్కడ మనం చదువుతున్నాం చూడండి. ఆ మాట, శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధిని పుట్టించుచున్నాడు. యెషయా అంటున్నాడు, ప్రతిరోజు నేను వింటున్నాను ఆయన స్వరం, ప్రతిరోజు ఆయన మాట వినాలని వినే బుద్ధి నాకు ఆయన పుట్టిస్తున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు అర్థమవుతుందా? శిష్యుడికి కావలసింది ఏంటంటే వినే చెవి కావాలి. ఏది? దురద చెవులుగా తొందరపడటనబాకండి. తిమోతితో పత్రిక రాస్తూ పౌలు గారు అంటాడు, దురద చెవులు గలవారు కొంతమంది ఉండారు. ఈ దురద చెవు కలిగిన వాళ్ళు అక్కలారా మీ గురించి చెబుతున్నానండి, మీ గురించి మంచి సాక్ష్యం ఉంది ఊర్లో. ఆళ్ళ సంగతులన్నీ ఈ చెవితో వినటానిక దేవుడు నీకు చెవులు ఇచ్చింది. ప్రతిరోజు శిష్యుడు వినున్నట్లుగా దేవుని మాట అంట వినే బుద్ధి పుడుతుందంట ఈయనకి ప్రతిరోజు. మీకు అర్థమవుతుందో లేదో, ప్రతిరోజు దేవుని మాట వినాలంట మనం. ఎక్కడ? ఇప్పుడు పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాం. తండ్రి ఇక లేచానయ్యా, ఏందమ్మా ఇంకా సీపురు కాడ తీసుకుంటున్నానయ్యా, తీసుకోమ్మా, బియ్యం కడిగి పెట్టమ్మా. ఇక వరుసను నువ్వే చెబుతూ ఉంటావు మొత్తం ఆయనకి ఎచ్చల కొట్లో చెప్పినట్టు, ధనియాల గురించి కందిపప్పు గురించి చెప్పినట్టు. ఇప్పుడు ఆయన ఏదన్నా చెప్పాడా? ఒక్క రోజన్నా చెప్పాడా నీతో? అసలు చెప్పిందాక నువ్వే ఆడ దొరుకుతున్నా అమ్మా? చెప్పిన తర్వాత అసలు ఆయన చెప్పిందాక నువ్వు అసలు ఉంటున్నావా? నువ్వు విచిత్రమైన ఒక మాట, ఒక ప్రార్థన చేస్తావు, ప్రభువా నాతో మాట్లాడంటావు. ఆయన మాట్లాడిపోయేటప్పుడు 2 కాళ్ళు జాపి ఇంక అయిపోయింది, తేడా పడిపోతుంది. దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు ఎప్పుడు? ప్రతి ఉదయమే నువ్వు ఆయన స్వరం వినాలంట. నేను అంటున్నాను, శిష్యుడుకు తగినట్లుగా మనం మాట్లాడాలి. శిష్యుడు వినేటట్లుగా ప్రతిరోజు మనం ఆయన స్వరం వినాలి. మా ఆత్మీయ తండ్రి గారు వాళ్ళ నాన్నగారు దేవసహాయం గారు ఓ రోజున అక్కడ బైబిల్ చదువుకుంటా ఇంటి ముందు కూర్చొని ఉంటే ఓ పిల్లోడు పరుగున వచ్చి, పాస్టర్ గారు మా అమ్మకి 3 రోజుల నుంచి జ్వరం వచ్చింది, నిన్ను పిలుచుకురమ్మందండి ప్రార్థన చేయటానికి అన్నాడంట. ఆ పిల్లోడితో ఈ పాస్టర్ గారు చెప్పాడంట, లేదురా నాకు ఈరోజు కుదరదు, రేపు కూడా కుదరదు, అందుకని నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తానులే అనేదో మొత్తం మీద చెప్పి ఆ పిల్లోని పంపించాడు. ఆ మంచంలో నేను బాధపడుతుంది. ఇప్పుడున్నంత వైద్య సౌకర్యం అప్పట్లో లేదు. ఈయన ఆ రోజు నైట్ ప్రార్థన చేసుకున్నాడు, పండుకున్నాడు, పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేనికి ప్రార్థన చేస్తాడో తెలుసా? ఆయన వేరే ఊరు వెళ్ళాలి, ఇప్పుడు ఏదో మీటింగ్కి అవసరం ఉంది. ప్రార్థన చేసుకుంటామంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవ సహాయం 3 రోజుల నుంచి ఒక వ్యక్తి మంచం బట్టి జ్వరంతో చనిపోయే పరిస్థితిలో ఉంటే ఆమె దగ్గరికేమో రాను అని ఎక్కడో ఉన్న ఊరికి వెళ్ళాలనుకుంటున్నావేంటి? ఈరోజు నువ్వు బయలుదేరి రెడీ అయ్యి
ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయని స్వస్థపరుస్తానన్నాడంట. స్తోత్రం చెప్ప. దేవుని స్వరం వింటున్నాడు ఆ దైవజనుడు. ఆయన మామూలుగా అయితే దేవుడితో చెబుతాడు, ప్రభువా నేను ఎదుగో బస్ స్టాండ్కి వెళ్తాను, నాకు బస్సు అందాలి, కూర్చోటానికి సీటు కావాలి, ఆ వెనక ముందు నువ్వు ఆవరించాలి, ఏ మాత్రం కూడా అపాయం రాకూడదు. దేవదూతలు ఏం చేయాలి? ఏం చేయాలి దేవదూతలు? మా గేదెలు యాడ మెత్తాడు ఎంత గడ్డి ఉండాలి అన్నట్టు అన్ని సౌకర్యాలు బాగుండాలి. నేను పట్టింది బంగారం అవ్వాలి. ఇది చాలామంది చేసే ప్రార్థన. ఆ దైవజనుడు కూడా అట్లే చేస్తూ ఉంటే ప్రభు అన్నాడంటే, నువ్వు చెప్పింది చాలయ్యా, నేను చెప్పింది నువ్వు లేచి అదిగా ఇంటికి వెళ్ళన్నాడంట. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. అలాగనే ఒక రోజున అట్లాగనే ఎవరో బాగాలేదని చెప్తేనంటే ఆ దైవజనుడు కుదరదని ఆయన వేరే ఊరు వెళ్తున్నాడంట. వెళ్తా ఉండగా రోడ్డు మీద ఆ రాళ్ళు ఉంటాయి కదా, ఆ పైకి ఆ రోడ్డు పైకి బయటకు వచ్చిన రాయి ఒకటి ఎదురు తగలటం, ఆ గోరు చెక్కు లేచిపోయి రక్తం కారుతూ ఉంటే ఆ రోడ్డు మీదనే ఆ ఏలు పట్టుకొని రక్తం ఆగట్లేదు. ఏం చేయాలో అర్థం కాక ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఏంది అసలు నాకు ఎంత దెబ్బ తగిలింది అంటే, బలహీనతలో ఉండి ఒక వ్యక్తి చావు బతుకుల మధ్యలో ఉంటే నీ దగ్గరికి వాళ్ళు రాలేదా? ఆడికి వెళ్ళకుండా ఎక్కడికో వెళ్తున్నావేంటి, నువ్వు తిరిగి ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నాడంట దేవుడు. స్తోత్రం చెప్పండి. వెనక్కి తిరిగి ఒక అడుగేసి రెండో అడుగులో కాలు వైపు చూస్తే గాయం ఏది లేదు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. గాయం లేదు, రక్తం లేదు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటా మాట? ప్రతిరోజు ప్రతి ఉదయం మన చెవులంట దేవుని మాటలు వినాలంట. అది శిష్యుడికి తగినట్లుగా ఉంటుందంట. అన్న ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడన్న అన్న అనుభవాలు ఏమి మన దగ్గర? పడుకోగానే కల వచ్చింది. నాకు ఎందుకు విచిత్రం అర్థం కాదు. దేవుడు అందరితో పడుకున్నప్పుడే మాట్లాడతాడా ఏమా? అంటే దేవుడు పగలు మాట్లాడ్డా? చెప్పరేంది? అంటే పగలు ఎక్కడికి వెళ్తాడు ఆయన? శాతపడి చేయటానికి అన్న శ్మశానంలోకి వెళ్తాడు అనుకున్నామేంది? దేవుడు ప్రతి సమయంలో నీతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఎందుకో నువ్వే దాన్ని మనసులో పెడతలా. ఈరోజు మనం గమనించాల్సిన ఒక మంచి మాట, మనం యేసయ్య దగ్గర నిజమైన శిష్యులుగా ఉండగలిగితే, నేను ఇంకేం చెప్పదలసలేదు కానీ ఒక మాట, ఎందుకు మనం శిష్యులుగా యేసయ్య దగ్గర బతకాలి అంటే, శిష్యుల పట్ల యేసయ్యకు గొప్ప ప్రణాళిక ఉంది. ఏం ప్రణాళికో తెలుసా? ప్రభువా నువ్వు పిలవగానే వలలు వదిలిపెడితే, నువ్వు పిలవగానే తల్లిదండ్రులు, బంధువులు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ వదిలిపెట్టావు. ఏంది మాకు లాభం అంటే, అయ్యో 12 సింహాసనాలు అని చెప్పి చూపించాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. ఎన్ని? ఇటువైపు ఇంకో 12 ఉండి మొత్తం 24 సింహాసనాలు. ఎవరికి ప్రభు ఆ 12? ఈ 12 అంటే అదిగో ఆ 12 ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకి, ఇదిగో ఈ 12 అపోస్తులు 12 మంది మీకే అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. మేము అన్నీ వదిలి వచ్చాం అని బాధపడుతున్నారు కదా, మీకు అయిగో సింహాసనాలు. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? భాగ్యమ్మా, ఎవరు కూర్చుంటారు? అసలు సింహాసనం మీద కూర్చున్నవాడు కాళ్ళు జాపుతాడంటారా? వాడి దీటితనం ఎట్లుంటుందో తెలుసా? రాజులండి సింహాసనం మీద కూర్చున్నది, దేవుడండి సింహాసనాసీనుడు. అంశమతి మేరకు ఎప్పుడో ఒక పాట పాడింది, స్తుతి సింహాసన సీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసన సీనుడా యేసు రాజా దివ్య తేజ, అద్వితీయుడవు పరిశుద్ధుడవు
అతి సుందరుడవు నీవే ప్రభు, అద్వితీయుడవు పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములు నీ సింహాసనాధారం, స్తుతియాగమునే చేసేద నిరతం. నీతి న్యాయములు నీ సింహాసనాధారం, స్తుతియాగమునే చేసేద నిరతం. స్తుతి సింహాసనా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసన యేసు రాజా దివ్య తేజ. స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇదిగో మీకు 12 సింహాసనాలు అంటూ సమస్తాన్ని విడిచి వచ్చిన వాళ్ళతో చెబుతున్నాడు ప్రభు. అంటే ఇప్పుడు శిష్యుడివై తగ్గించుకుంటే, ఇప్పుడు శిష్యుడివై లేఖనాలు ఎరిగిన వాడివైతే, ఇప్పుడు శిష్యుడివై ఇదిగో ఆయనలో నిలవగలిగితే, ఇప్పుడు శిష్యుడివై బహుగా ఫలించగలిగితే, శిష్యునికి తగిన నోరు నీ దగ్గర ఉంటే, శిష్యుడు వినేటట్టుగా నువ్వు వింటే నీకు వచ్చే లాభాలేంటో తెలుసా? ఒక రోజున ఎవ్వరికి అందని ఎత్తులో నువ్వు ఉండబోతున్నావు. నేను నిన్ను ఉన్నత స్థానంలో ఉంచబోతున్నాను ఒక రోజున. ఎంత గొప్ప ఆధిక్యత మన ప్రభు చెప్పండి ఎవరికి ఇస్తున్నాడు? చెప్పండి, శిష్యుడు అనండి. మరి మనం ఎందుకని ఇన్ని ఆశీర్వాదపు మార్గాలు వెళ్ళలేకపోతున్నాం? అందుకని ఆదివారం విన్న మాటలు, ఇప్పుడు విన్న మాటలు మనసులోకి తెచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనము శిష్యులుగా యేసు ప్రభు కోరుకున్నట్లుగా ఉండగలిగితే మన జీవితంలో ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు లెక్కింపలేని. పరలోకములో మనం ప్రభువుతో కూడా మనము సింహాసనం మీద యుగ యుగాలు ప్రభువుతో గడిపే ఒక గొప్ప భాగ్యం ప్రభు మనకిస్తున్నాడు. శిష్యునికి తగిన నోరు, శిష్యుడు విని